వెల్నెస్ ఇక్కడే ఉండాలి. సర్జరీ ఓకే. హలో ఓల్డ్ హాస్పిటల్ మీరు ఒకసారి రివ్యూ చేయండి. తనకు అసలు బెడ్స్ మెడికల్ బెడ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా ఐడియా లేదు. మీరు రివ్యూ చేయాలి. బేసిక్ ఉంటే జ్వరాలు, ఫీవర్స్, ఆస్తమా ఏదో స్మాల్గా చేసి ఇచ్చేటువంటి ఎన్నో విధంగా పెడితే అవసరం లేకుంటే సిపిఆర్ అవసరం లేకుంటే ఇక్కడ అడ్మిట్ చేయించండి. ఎందుకంటే ఇది జైత్యాల పట్టణ నడిపోవడం ఉన్నది కదా, పేద ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. చూడండి, మీరు వచ్చి రివ్యూ చేయండి ఒకసారి. అట్లనే ఒక పేషెంట్ చనిపోయినట్టు రవి అనేవాడు అనాథ, మీరు ఒకసారి వచ్చిపోండి, వచ్చి రివ్యూ చేయండి. ఏ రకం చేస్తున్న చోట ఒక యూనిట్ కార్డ్ రన్ కావాలి పర్ఫెక్ట్గా. థ్యాంక్ యూ. రవి కదా, నేను ఇనాగ్రేషన్ అప్పుడు మదరేట్ చేయాలి ప్రపోజ్. అందులో ఎంత స్పష్టంగా అంటే పవర్ వస్తారు. సో ఈవెన్ దిస్ ఆల్సో వన్ అండ్ ఓన్లీ ట్రామా సెంటర్, ఒకటే ట్రామా సెంటర్ ప్రపోజల్స్ మన పాత బస్ స్టాండ్ హాస్పిటల్, విలాస్ హాస్పిటల్, ట్రామా సెంటర్ రావు. సో ఇలా హ్యాండ్లో ఫస్ట్ ట్రామా సెంటర్ స్టేట్. బాగా బీమారై చనిపోయారు. వైద్యులు వారు చేసే సహాయం వారు చేసిండ్రు. అయితే ఆ రవి కుటుంబానికి అండగా ఎవరు లేరు, దాదాపు అనాథనే. వాళ్ళ భార్య ఉన్నది కానీ చాలా పేదవాళ్ళు. మైతాపూర్ గ్రామ సర్పంచ్ రాజేష్ గారు చొరవ తీసుకొని వారికి అంత్యక్రియలకు మైతాపూర్లో గ్రామ పంచాయతీ తరఫున ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. శాసనసభ్యులు నాకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి రవి పార్థివ దేహాన్ని అంటే డెడ్ బాడీని తరలించడానికి కూడా డబ్బులు లేవంటే ఇక్కడున్న డాక్టర్ విజయ్ గారు కూడా ఆ ప్రాంత వాస్తవులే. అదేవిధంగా ఇక్కడ స్టాఫ్కి చెప్పి ఆ పంపే ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అంటే ఆ పార్థివ దేహాన్ని మేమే వెహికల్ మాట్లాడి దాని కిరాయి నుండి ఇచ్చి పంపిస్తూ ఉన్నాం. గౌరవ సర్పంచ్ గారు అంత్యక్రియలకు అరేంజ్మెంట్ చేస్తున్నారు. మరి అదేవిధంగా వచ్చిన సందర్భంలో జగిత్యాల ప్రాంత పట్టణ ప్రజలకు, ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, జగిత్యాల పాత హాస్పిటల్లో యాక్సిడెంట్ కేసులు, కడుపు నొప్పి ఆపరేషన్లు అవుతున్నాయని తెలుసు. దాంతో పాటుగా నేను తెలియజేస్తా ఉన్నా, మధ్యలో కొన్ని రోజులు జ్వరానికి, దగ్గుడు, కక్కుడు బయలు అట్లాంటివి ఉంటే ఇక్కడ తీసుకోలేదు పేషెంట్లను. పాత బస్ స్టాండ్ హాస్పిటల్లో మెడికల్ వార్డు బంద్ చేసిండ్రి. అంటే దాని వలన జ్వరము లేదా సర్ది, కక్కుడు బయలో కొంచెం నొప్పులో బలహీనత ఉంటే చూసే ఎండి డాక్టర్లు ఇక్కడ ఉండకుండా మొత్తం మంది కూడా కొత్తగా ఏర్పడ్డ కొత్త బస్ స్టాండ్ దగ్గరలా క్రిటికల్ కేర్ బ్లాక్ దగ్గర ఉంటే నేను ప్రిన్సిపల్ గారు, సూపరింటెండెంట్ గారు, మా ఆర్ఎంఓ విజయ్ గారితో మాట్లాడి ఇక్కడ కూడా 3 డాక్టర్లను రొటేషన్లో ఉంచుతా ఉన్నాం. ఈరోజు ఎండి డాక్టర్ జావేద్ నా ఫ్రెండ్, మన జగిత్యాల వాస్తవులే ఎండి. ఈరోజు రొటేషన్లో వారు ఇక్కడ ఎండిగా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మంచాలు కూడా ఉన్నాయి. అంటే జ్వరం వచ్చినా కానీ, కొంచెం వీక్నెస్ ఏమైనా ఉన్నా కానీ, అదేవిధంగా కక్కుడు బయలు అట్లాంటి దగ్గు, సర్ది, దమ్ము, అస్తమా, బేసిక్ బాగా సీరియస్ లేకపోతే, క్రిటికల్గా ఉంటేనే మనం కొత్త బస్ స్టాండ్ దవాఖానకు పోవాలి. పిల్లలు మాత్రం అందరు అక్కడికి, తల్లులు పిల్లలు. కానీ చిన్న చిన్న జబ్బులు ఉన్న వాళ్ళు, బీపీ, షుగరు, దగ్గు, దమ్ము అట్లాంటివి ఉన్న వాళ్ళందరూ కూడా, కీళ్ళ నొప్పులు, బలహీనతలు ఉన్న వాళ్ళు పాత బస్ స్టాండ్లోనే మళ్ళీ ఆ వైద్య సేవలు కూడా అందించుకోవాలి. ఇక ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ ఇక్కడే ఉంది. అంటే కడుపు నొప్పి ఆపరేషన్లు, అపెండిక్స్ ఆపరేషన్లు,
ఆర్సెమోలలు ఇట్లాంటి ఆపరేషన్లు చేసేవాళ్ళు, కాళ్ళు చేతులు ఇరుగుతే అదేవిధంగా బొక్కల నొప్పి ఉంటే బొక్కల డాక్టర్లు కూడా ఇక్కడే ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ ప్రజలు ఈ సేవలు అందించుకోవాలి. అదేవిధంగా మానవతా దృక్పథంతో రవి డెడ్ బాడీని ఇక్కడ నుంచి మేము ఖర్చులు ఇచ్చి తరలిస్తా ఉన్నా. నేను అక్కడ రాజేష్ గారు మైతాపూర్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు అంత్యక్రియలు చేయడానికి వారు సొంత ఖర్చులతోటి చేస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తారు.